నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సముద్రం అంటే అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సముద్రమే మనకి ముప్పును తెస్తోంది. మామూలు ముప్పు కాదండి. మన భారతదేశంలోని ముంబై, చెన్నై నగరాలతో పాటు ప్రపంచంలోని మరికొన్ని నగరాలను ముంచెత్తనుంది. ఆ ముప్పు ఏమిటో వివరంగా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనం చిన్నప్పటి నుండి చూస్తున్న సముద్రం ఇప్పుడు పెరుగుతోంది. అది కూడా మామూలుగా పెరగడం కాదు, మన కళ్ళ ముందు ఉన్న నగరాలను ముంచేంతగా పెరుగుతోంది. గ్లోబల్ సీ లెవెల్స్ అలార్మింగ్ రేట్తో ఎదుగుతున్నాయి. 4000 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని వేగం. ఎందుకంటే క్లైమేట్ చేంజ్, వార్మింగ్ ఓషన్స్, మెల్టింగ్ గ్లేషియర్స్ లాంటివి ప్రధాన కారణాలు. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏమిటి? గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగితే ఓషన్స్ హీట్ అబ్జర్వ్ చేస్తాయి, వార్మ్ వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది, సముద్రాలు పెద్దవవుతాయి. చిన్న టెంపరేచర్ ఇంక్రీజ్ కూడా మేజర్ చేంజ్లు తీసుకొస్తుంది. ఇంకా మెల్టింగ్ ఐస్ షీట్స్ కూడా మరో పెద్ద సమస్య. గ్రీన్లాండ్ ఐస్ షీట్ మాత్రమే పూర్తిగా మెల్ట్ అయితే సీ లెవెల్స్ 7.4 మీటర్లు ఎదగాలి. కానీ ఇటీవల డేటా ప్రకారం సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు 80 బిలియన్ టన్నుల ఐస్ మెల్ట్ అయిపోయింది. ఇది చిన్న గ్లేషియర్స్ కాదు. పోలార్ రీజియన్స్ పూర్తిగా మారిపోతున్నాయి. మీరు ఊహించండి, ఒక్క ఏడాదిలో ఎంత మార్పు వచ్చిందో. ఇప్పుడు హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకసారి చూద్దాం. యూరో న్యూస్ రిపోర్ట్ ప్రకారం సైంటిస్టులు మిలీనియాలు సీ లెవెల్స్ స్టడీ చేస్తున్నారు. కోరల్ రీఫ్స్, మ్యాంగ్రోవ్స్, సెడిమెంట్ కోర్స్, అవి న్యాచురల్ ఆర్కైవ్స్. రడ్జర్స్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం 12,000 సంవత్సరాల సీ లెవెల్ ప్యాటర్న్ రీకన్స్ట్రక్ట్ చేశారు. హోలోసీన్ ఎపాక్ 11,700 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ తర్వాత మొదలైంది. అప్పటి ఫ్లక్చుయేషన్స్ సెంచరీలో జరిగాయి. కానీ 1900 నుంచి ఏడాదికి 1.5 మిల్లీమీటర్ల రేట్ ఫాస్ట్ 4,000 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది జరిగింది. ఇది మన మానవులు ఊహించిన దానికంటే పెద్ద డిజాస్టర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మానవులే కలిగించిన డిజాస్టర్. ఇలాంటి డేటా ఫ్యూచర్ ట్రెండ్స్ ప్రెడిక్ట్ చేసి అడాప్టేషన్ స్ట్రాటజీలు డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. సరే, ఇప్పుడు సముద్రాలు పెరిగితే ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇది ఇంకా హార్ట్ బ్రేకింగ్ అండి. లో లయింగ్ రీజియన్స్, డెల్టాలు, ఫర్టైలు, డెన్స్లీ పాపులేటెడ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెంటర్స్ ఇవన్నీ ప్రభావితం అవుతాయి. కేవలం కొన్ని సెంటీమీటర్ల ఇంక్రీజ్ కూడా ఫ్లడింగ్ రిస్క్ పెంచుతుంది. హోమ్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మునిగిపోతాయి. ఈ రీజియన్స్ గ్లోబల్ సప్లై చైన్స్లో కీలకం. ఫ్లడింగ్ వల్ల లోకల్ ఎకానమీలే కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫుడ్ సెక్యూరిటీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి. చైనాకి ఈ రైజింగ్ సీస్ వల్ల డబుల్ థ్రెట్ ఫేస్ చేయబోతోంది. ఎందుకంటే ఈ రైజింగ్ సీస్ వల్ల చైనాలో కొన్ని నగరాలే కాదు, భారీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అలాగే న్యూయార్క్, జకార్తా, మనీలా లాంటి మెట్రోపాలిసిస్ ప్రాంతాల్లో సీ లెవెల్ రైజ్ వల్ల డివాస్టేటింగ్ ఫ్లడ్స్ వస్తాయి. మిలియన్లు డిస్ప్లేస్ అవుతారు. ఎకనామిక్ లాసెస్ ట్రిలియన్లలో ఉంటుంది. ఇక ఇండియాలో ముంబై, చెన్నై లాంటి కోస్టల్ సిటీస్ పూర్తిగా రిస్క్లోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఒక వేకప్ కాల్. ఈ అన్ప్రెసిడెంటెడ్ పేస్లో సీ లెవెల్ రైజ్ ఆగదు. మనం ఏం చేయాలి? గ్లోబల్ క్లైమేట్ మిటిగేషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడం, రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం, గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీస్ లిమిట్ చేయకుండా ఉండడం, లోకల్ అడాప్టేషన్, కోస్టల్ డిఫెన్సెస్ స్ట్రెంగ్తెన్ చేయడం, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్, వెబ్లాండ్స్, మ్యాంగ్రోవ్స్ ప్రొటెక్ట్ చేయడం, ఇవి న్యాచురల్ బఫర్స్. ఇండియాలో మన గవర్నమెంట్ కోస్టల్ రీజియన్ జోన్ పాలసీలు, మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ పుష్ అయితే చేస్తుంది. కానీ మనము కొన్ని చేయాలి. అంటే వ్యక్తిగతంగా మనం అందరం కొన్ని చేయాలి. అవేంటంటే ప్లాస్టిక్ యూస్ తగ్గించడం, ట్రీస్ ప్లాంట్ చేయడం, ఓట్ చేసేటప్పుడు గ్రీన్ పాలసీలకు సపోర్ట్ చేయడం. జకార్తాలో సముద్రం ఎదగడం వల్ల మిలియన్ల మంది ఇల్లు మునిగిపోయాయి. గవర్నమెంట్ గ్రేట్ గార్బేజ్ వాల్ బిల్డ్ చేస్తుంది, కానీ ఇది సరిపోదు. మనం యాక్షన్ తీసుకుంటే ఈ క్యాటాస్ట్రాఫిక్ ప్రభావాన్ని ఆపొచ్చు. సోషల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ను స్టాప్ చేయవచ్చు. చివరిగా ఒక చిన్న మెసేజ్ ఫ్రెండ్స్, భూమి మనది, మన ఫ్యూచర్ మన చేతిలోనే ఉంటుంది. ఈ సముద్రాలు ఎదగకుండా చేయడానికి ఎమిషన్స్ కట్ చేయండి, అడాప్ట్ అవ్వండి. మీరు ఒక చిన్న చేస్తే పెద్ద వేవే క్రియేట్ అవుతుంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.